గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెహోవా, వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు. నీ వంటి వాడెవడు? నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి, నీ కృపను బట్టి మా ప్రభువా, మరి ఈరోజు వరకు మమ్మల్ని క్షేమముగా కాపాడి ప్రాణముతో మమ్మల్ని బ్రతికించి ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి ప్రభువా. మానవ మాతృలను మీరు మరుగుపరుచుకోండి ప్రభువా. మీ యొక్క ఆత్మచేత మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానం దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా అంటే అర్థం ఏమిటంటే నేను ఉన్నవాడను, అనువాడను. అంటే మనం ఆరాధించే దేవుడు ఆయన ఉన్నవాడు, ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు కూడా లేదు. యుగ యుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన ప్రభు, మన దేవుడైనటువంటి యెహోవా. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. వాడు ఎంత గొప్పవాడైనా, దరిద్రుడైనా, ధనికుడైనా, వాడి విద్యావంతుడైనా, ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా సరే ఎంతకాలం బ్రతుకుతాడు? దానికి జవాబు లేదు దానికి. ఏదో ఒక దినం చనిపోవాల్సిందే.
ఏ వయసులోనైనా ఏ స్థితిలోనైనా మానవుడు తన జీవితాన్ని ముగిస్తాడు, ఎంత గొప్పవాడైనా. కానీ మనం ఆరాధించే దేవుడు, ఆయనకి ముగింపు అనేది లేదు. అర్థమైందా? ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఈ భూమి ఆకాశములో సృజించబడకముందే ఆయన ఉన్నాడు. రవ్వంత మట్టి కూడా లేనప్పుడే ఆయన ఉన్నవాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎప్పుడు? ఆది యందు. ఎన్ని వేల సంవత్సరాలు. మానవుడైతే నిర్మాణమైంది 6000 కానీ అసలు ఈ భూమి ఆకాశాలు ఎప్పుడు సృజించబడ్డాయో ఈ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఒకడు అంటాడు లక్షల సంవత్సరాలు అవుతుంది అంటాడు, ఇంకొకడు అంటాడు కొన్ని వేల సంవత్సరాలు అంటాడు. ఏదో ఎవరు దోషిందో చెబుతూ ఉంటాడు. కానీ ఆది యందు అంటున్నాడు. ఆది అంటే అర్థం ఏంటి? ప్రారంభం. ఆది అంటే అర్థం ఏంటి? ప్రారంభం. ప్రారంభంలోనే దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. గ్యాప్ వచ్చేసింది. చదవండి 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు చీకటి అగాధ స్థలముల మీద క్రమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆలోచించండి, ఉదయకాలంలో మనం ఆరాధించే దేవుడు ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు, భూమి నిరాకారం, ఒక ఆకారం లేదు భూమికి. శూన్యము అంటే ఏమీ లేదు. శూన్యం అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు. ఈ భూమి మీద జలములతో నిండిపోయింది. జలములు అంటే నీళ్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నీళ్ళే కనబడుతున్నాయి. అలాంటి స్థితిలో ఉన్న ఈ భూమి మీద ఉన్నటువంటి జలాలన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. జలములన్నీ ఒక చోటికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఏమైందంటే ఈ జలాలే సముద్రాలు, సముద్రమే జలాలు. సముద్రం లోతు ఎంత ఉంటుందో కూడా ఎవడికి తెలియదు. తెలుసా మీకు? దాని ఎంత లోతు ఉంటుందో కూడా తెలియదు. సముద్రంలో ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. ఎవడైనా చూద్దామంటే వాడు అంతే సంగతులు. అలాంటి జలాలను వేరుపరిచి దేవుడు ఈ భూమి మీద మొదటగా వెలుగును సృజించాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంతకుముందు ఏముంది? భూమి మీద చీకటి ఉన్నది. చీకటి అంటే సామాన్యంగా అందరికీ భయమే. తెలుసా మీకు? చీకటి అంటే భయమా లేదా ధైర్యమా? చీకటి అంటే భయమా ధైర్యమా? భయం. చీకటి ఎవడు ఇష్టపడ్డు. అందుకని మైనిపోతూ ఒకప్పుడు కిరసనాలు బుట్లు ఉండేవి నేను చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకు అసలు తెలియదులే కిరసనాలు బుట్టు అంటే ఏందో కూడా తెలియదు. చూడండి, ఇలాంటి భూమి మీద దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు అంటే ఆయన మాట్లాడితే వెలుగు కలిగింది. ఆయన మాట్లాడితే ఏం కలిగింది? వెలుగు కలిగింది. కలుగంటే కలిగింది అంతే. వరుసగా సృజించాడు. వెలుగును సృజించాడు. పక్షుల్ని, జంతువుల్ని, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు అన్నిటిని సృజించాడు. చివరిలో మానవుడిని సృజించాడు. ఆఖరిలో మానవుడు సృజింపబడ్డాడు. మొత్తం ముందే సృజింపబడింది. అయితే ఈ మానవుడిని, ఓ మానవుడా నువ్వు కలుగనలా, ఓ మానవుడా నువ్వు కలుగనలా. ఈ భూమి మీద మన అన్నిటినీ మాట చేత సృజించాడు. తన మహత్తు గల మాట చేత. ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయంలో తన మహత్తు గల మాట చేత
సృజించెను అని వ్రాయబడి ఉన్నది. తీసిన వాడు చదవండి. ఆదికాండం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ, చూడండి, ఈ దేవుడు తన మహత్తు గల మాట చేత ఈ సమస్తాన్ని సృష్టించాడు. పక్షులు, జంతువులు, మృగాలు, మరి చేపలు, జల్లలో అన్ని దేవుని సృష్టించాడు. కలుగులుగా కంటే కలిగినాయి. చూడండి, ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు, ఆలోచన చేయండి. యేసు ప్రభు అంటే చాలామంది తక్కువగా అంచనా వేస్తారు. యేసు ప్రభు వాళ్ళ దేవుళ్ళే, మన దేవుడు కాదు అనుకుంటారు. మరికొంతమంది యేసు ప్రభు ఫారిన్ దేవుడు అనుకుంటారు. మన ఇండియా దేవుడు కాదు, ఇతర దేశస్తుల దేవుడు. ఇతర దేశస్తుల దేవుడిని మన దేశంలోకి తీసుకొచ్చారు, మన దేవుడు కాదు అంటారు. కానీ యేసు ప్రభువు వారు అందరికీ దేవుడైన, అందరక యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చదవండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం చదవాలి. యేసుక్రీస్తు కొందరికి కదా, కొందరికి కాదు. ఈ లోకంలో కొంతమంది దేవుడు కొందరికే దేవుడు, కానీ మనం ఆరాధించే దేవుడు అందరికీ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీవెవరివైనా, నాస్తికుడు అయినా ఆస్తికుడు అయినా, ఈ భూమి మీద నువ్వు ఎటువంటి మానవుడు అయినా నీకు కూడా దేవుడు ఆయన. అయ్యా నా కాదులే దేవుడు అంటే కుదరదు. బైబిల్ ఏం సెలవిస్తుంది? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ప్రభు. అలా ప్రార్థనకు వచ్చేవాడు కాదు ప్రభు. నువ్వు ఎక్కడ ఏ మొత్తం మీద నుండి ఎక్కడి నుండి ఈ మాటలు అంటున్నావో, ఇంటి దగ్గర నుండి, నీకు కూడా ఆయన ప్రభువే. మాకు కాదు ప్రభు అనుకోవకండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అందుకని మనం ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి ఆయన్ని? ఆయన మన ప్రభువు. ఈ భూమి ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. అంతేగాని సృష్టిని పూజించకూడదు మానవుడు. తెలుసా మీకు? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. నా మాటలు కాదు ఇవి. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. కొంతమంది సృష్టికర్తను మరిచిపోతున్నారు, సృష్టిని పూజిస్తున్నారు. అది పాపాల్లో అన్నిటికంటే ఘోరమైన పాపం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి క్రింద కానీ ఎక్కడైనా కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు. అది దేవుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞ. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? ఆనాడు మోషేకు కొండ మీదకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చాడు దేవుడు. ఏదో ఈనాడు ఎట్ట పడితే అట్ట బతుకుతున్నాడు, ఏది పడితే అది పూజిస్తున్నారు. జాగ్రత్త. నిజమైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రమే ప్రతి మానవుడు నమ్ముకోవాలి. ఇది అందరికీ శాయిస్ అన్నమాట. ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు మన దేవుడు. 10 మంది అనుకుంటారులే, తెలియకలే వాళ్ళు అనుకునేది. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. ఆయన అందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. చదవండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము చదవండి 26. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 26 వచ్చింది. చదవాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26 వచ్చింది.
మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 46వ వచనం చూడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనెను. 28 చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అని చెప్పాను. ఎవరి మాటలు చెప్పింది? ఎవరి మాటలు చెప్పింది? హలో జాన్ వెస్లీ, ఎవరు చెప్పింది ఈ మాట? బోలో, ఎవరి మాట చెప్పింది? ఏం చదివారు ఇప్పుడు మీరు? యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. కొంచెం అడిగితే జవాబు చెప్పండి, ఊరక కళ్ళు అప్పచెప్పి చూడవాకండి. అంటే జాగ్రత్తగా చూడాలి బైబిల్. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మత్తయి చెప్పిన మాట కాదు. రాసింది మత్తయి, కానీ చెప్పింది ఎవరు? రాసింది మత్తయ్య. ఆ మాటలు పలికింది ఎవరు? యేసు ప్రభు వారు. మరి చెప్పరే? ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, ఆయన అందరి కొరకు, కొంతమంది కోసం కాదు. ఫలానా కులం కోసం, ఫలానా దేశం కోసం, ఫలానా మతం కోసం, ఫలానాడు కోసమే యేసయ్య మరణించాడని బైబిల్లో లేదు. అందరి కొరకు. నువ్వెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో ఈ ఉదయకాలంలో ఆయన నీ కొరకు కూడా ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడు ఆయన? ప్రాణం పెట్టాడు. మనం ఏం చేస్తాం? ఒక 10 రూపాయలు అవసరం అడిగితే ఏం చేస్తాం? ఉంచుకుని కూడా లేవు అంటాం. ఇది మన బుద్ధి. ఇది అర్థమైందా? కానీ మనం ఆరాధించే ప్రభు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఏమిచ్చాడు? ఆయన ప్రాణం ఇచ్చాడు. ఎవరైనా ఉన్నారా ప్రాణం ఇచ్చేవాళ్ళు? చెప్పండి. మన అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇంకా ఎవరైనా సరే మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందుకని ఈనాడు ప్రపంచంలో 400 కోట్ల మంది ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది? ప్రపంచంలో పెద్ద మతం ఏంటంటే క్రైస్తవ మతం. తెలుసా మీకు? ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే క్రైస్తవులది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నారు, అరబ్ కంట్రీస్లో ఉన్నారు, అలాగే అమెరికాలో, జపాన్లో, జర్మనీలో 240 దేశాల్లో ప్రతి దేశంలో కూడా యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ప్రతి దేశంలో ఉన్నారు నమ్మిన వాళ్ళు. ఆయన నిజమైన దేవుడైతేనే కదా నమ్ముకునేది. నిజంగా దేవుడైతే ఎవరు నమ్ముకుంటారు చెప్పండి? ఒకప్పుడే ₹1 వచ్చాయి. క్వాంటిటీకి వెళ్తే ఏమనేవాడు? చూసి పడేసేవాడు. అవతల ₹1 తీసుకెళ్ళనేవాడు. తెలియదులే, పిల్లలకు తెలియదులే, పెద్దవాడు తెలుసు. ₹1 చల్లని రూపాయలు తెలుసుగా? అయ్యే ₹1. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. వేల్పులలో నీ వంటి వాడెవడో తెలుసా మీకు? దేవుళ్ళని పేరు పెట్టబడినటువంటి వారిలో యేసు ప్రభు వంటి దేవుడు ప్రపంచంలో ఆయనకు సాటి అయిన వాడు ఎవరు లేరు. ఆయనతో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు. అందుకోసమే ఈనాడు బ్రాహ్మణ్స్ నమ్ముకుంటున్నారు, ముస్లిమ్స్ నమ్ముకుంటున్నారు, కమ్మవారు నమ్ముకుంటున్నారు,
గౌడాస్ నమ్ముకుంటున్నారు, రెడ్లను నమ్ముకుంటున్నారు, ఎరుకుల, యానాది, మరి అన్యులు, సెన్సులోళ్ళు, లంబాడోళ్ళు, అందరూ నమ్ముకుంటున్నారు. ఏంటి అని ఎంతమంది నమ్ముకోవడానికి కారణం ఏంటి తెలుసా మీకు? నిజమైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఇంకా అసుంటి దేవుడు నమ్ముకుంటే లాభం ఉంటుంది, కానీ ఎవరిని పెడితే వాళ్ళు నమ్ముకుంటే లాభం ఏం చెప్పండి? జీవం కలిగిన దేవుడు నమ్ముకోవాలి. జీవం లేని వాటిని నమ్ముకుంటే లాభం ఏంది? మన పరలోకానికి ఎట్ట వెళ్తామా? చెప్పండి. చేపల వ్యాపారానికి వెళ్తే బతికిన చేప అయ్యా అంటారు. సచ్చిన చేపనే కొనడానికి ఇష్టపడరు. జీవం కలిగిన చేప కావాలి. ఏ చేప? హలో, బ్రతికుండా చేప కావాలి. సచ్చిన చేప తీసాడుకోతే బ్రతికుండా చేప తీయంటాం. అలాగే జీవము గల దేవుడు యేసు ప్రభు. వేల్పులలో నీ వంటి వాడెవడు? తర్వాత పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. మహనీయుడు, మహాదేవుడైన, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ఆయనకి పేరు అని బైబిల్ సెలవిస్తుంది. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు మీకు చెబుతున్నాను. నా సొంత మాటలు నేను చెప్పట్లే మీకు. చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. తీతుకు 2:13 వచనం. స్వీట్గా ఉండాలి కుర్రోడ్లు. అనగా మహాదేవుడు. ఎవరైనా మనం ఆరాధించే దేవుడు మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరా దేవుడు? ఆయన పేరేంటి? మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఏమనుకుంటున్నారు యేసు ప్రభువుని గురించి? ఎవరోలే, లేనివాళ్ళ దేవుడు, మనకు ఉన్నవాళ్ళకి దేవుడు కాదు, తక్కువ కులస్తులకు దేవుడు, తెల్లవాళ్ళకి దేవుడు, మనకు కాదని అనుకోవకండి. ఆయన అందరికీ దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడు. ఆయన ఎవరైనా మన రక్షకుడు. మన కోసం ప్రాణం ఇచ్చి ఆ రక్తము చేత మన పాపాలన్నిటినీ కడిగి పవిత్రపరిచి తన సొత్తుగా మనం చేసుకున్నాడు. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. ఎవరి సొత్తు మనం? హలో, మనం దేవుని సొత్తు. దేవుని సొత్తైన ప్రజలు మనం. ప్రభు మనల్ని ఊరకనే కొనలా, డబ్బులు ఇచ్చి అంటున్నారు. రక్తం ఇచ్చి కొన్నాడు, బంగారం ఇచ్చి కొనలా, వెండి పెట్టి కొనలా. వెండి బంగారములు వంటి వెలగలిగిన వస్తువుల చేత మీరు కొనబడలేదు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. మీరు బంగారము, వెండి, వెలగల వాటితో మీరు కొనబడలేదు, కానీ ఆయన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. చదవాలి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం. ఆయన రక్తం ఎటువంటిది? అమూల్యమైన రక్తం. అమూల్యము అంటే అర్థమైంది. జోసఫరావు చెప్పు. బోలో. అమూల్యము అంటే అర్థం ఏంటి చెప్పండి. నెక్స్ట్ ప్లేస్ ఎలీషాది. అది కరెక్ట్గా చెప్పారు. నువ్వేం చెప్పారు? దాని ఖరీదంతో ప్రపంచంలో ఎవడ కూడా దానికి లెక్క కట్టలేడు. తెలుసా మీకు? ఒక మంచి బిల్డింగ్ ఉంటే దానికి వెల ఉంటుంది. ₹1,00,00,000, 2 కోట్లైనా, 3 కోట్లైనా. వన్నూరులోనే బ్రిడ్జి అమ్మట ఒక ఇల్లు ఉంది. పొద్దున్నే వెళ్ళి అడిగాను, అయ్యా ఈ బిల్డింగ్ ఎంత అన్న అమ్మబడిను అని ఉంటే, ఎంతలే అయ్యా 3 కోట్లు అన్నాడు. ఎంత? 3 కోట్లు. కిందేమో హాలు, పైనేమో ఇల్లు ఉండటానికి.
ఇంకేమైనా తగ్గించేది ఉందా లేదా అని అడిగా. ఒక 10 లక్షలు తగ్గిస్తారా అన్నాడు. వాడు అమ్మేది లేదు, కొనేది లేదు. ఊరికి నోరు పట్టినంత రేట్లు చేసి ఎవడు కొంటాడు? కొంటారా? దానికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది. కానీ మన యేసయ్య రక్తానికి వాల్యుయేషన్ లేదు. తెలుసా మీకు? దానికి ఇంత విలువ లేదో. ఎంతో అమూల్యమైనది ఆయన రక్తం. అలాంటి రక్తము చేత చదువు అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఏం చేశాడు ప్రభు మనల్ని? అమూల్యమైన రక్తం. అది ఏ రక్తము? నిర్దోషమైనది. అంటే ఏ దోషము లేనిది. నిర్దోషము అంటే అర్థం ఏమిటంటే నిర్దోషమైనది, నిష్కలంకమైనది, కలంకం లేని రక్తం యేసయ్య రక్తం. ఏ డాగు పాపం లేనటువంటి రక్తం యేసయ్య రక్తం, పరిశుద్ధమైన రక్తం. ప్రపంచంలో ప్రతి మానవుడి రక్తంలో కలుషితం ఉంటుంది, కానీ యేసయ్య రక్తము పరిశుద్ధమైన రక్తం. ఒక పాపి పరిశుద్ధుడిగా తీర్చబడాలంటే ఏ రక్తం కావాలి? పాపం లేని రక్తం కావాలి. తెలుసా మీకు? పాపం లేని రక్తం ఎవరిది? యేసయ్యది. ఆయన జన్మలో పాపం లేనివాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మీలో ఎవడైనా నా యందు పాపం ఉన్నదనే రుజువు చేయగలరా అని ప్రశ్న వేశాడు, సవాలు విసిరాడు. ఉన్నారా ఎవరైనా? చెప్పండి. ప్రపంచ చరిత్రలో పరిశుద్ధమైన రక్తము యేసయ్య రక్తము తప్ప ఏ రక్తము కూడా లేదు. ఆ రక్తము చేత మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు, విడుదల చేశాడు. దేని నుండి? పాపం నుండి, మన శాపం నుండి, మన జీవితాన్ని విమోచించాడు. ప్రతి పాపమును మనల్ని కడిగి ఏం చేశాడు? మనల్ని పవిత్రులుగా చేశాడు. ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసినటువంటి మహిమ కలిగిన ప్రభు మన యేసయ్య. ఆలోచించండి. అలాంటి ప్రభువుని మనం ఈ ఉదయ కాలంలో ఆరాధించాలి. నా సమయం అయిపోయింది. అర్ధగంట సేపు ఆరాధన వర్తమానం, అర్ధగంట సేపు. గుర్తుపెట్టుకోండి, 3 మాటలు చెబుతున్నాను. మనం ఆరాధించే దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. రెండవదిగా ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడే ఒక పాపిని రక్షించేది. తెలుసా మీకు? పరిశుద్ధత లేని దేవుడు పాపిని రక్షించలేడు. పాపం లేనివాడు పాపిని రక్షిస్తాడు. ఒక బావిలో పడ్డవాడిని పైన ఒడ్డునున్నవాడు పైకి చేస్తాడు. బావిలో పడ్డవాడు చేస్తాడా? గుడ్డివాడు త్రావు చూపిస్తాడా? ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు? గోచులో పడతారు. అందుకోసమే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతి కీర్తనను బట్టి నీవు మహనీయుడు అంటాడు. స్తుతించాలి ఆయన ఆరాధించాలి. సమయానికి దేవుని మందిరానికి రావాలి. బస్సుకి అయితేనేమో టయానికి వచ్చి బస్సు ఎక్కుతాం, స్కూల్కి వెళ్తేనేమో టయానికి వెళ్ళిపోతాం, బడికి వెళ్తే పిల్లలు టయానికి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తే టయానికి వెళ్తారు. దేవుని మందిరానికి రావడానికి ఏమంట అడుగుతలేదా? కాలేజీకి వెళ్ళడానికి టైం ప్రకారం వెళ్ళాలి, బస్సు ప్రయాణం చేయాలి టైం ప్రకారం వెళ్ళాలి, రైలు ప్రయాణం వెళ్ళాలంటే ముందే వెళ్ళి అక్కడ కూర్చోవాలి, టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. మందిరానికి ఏముంది? ఎప్పుడైనా రావచ్చు. వీళ్ళందరికంటే ఫస్ట్ ఎవరు వచ్చారు తెలుసా? ఫస్ట్ ప్లేసు మైక్లో చెప్పకూడదు. ఫస్ట్ ప్లేస్ దాని, సెకండ్ ప్లేస్ ఏమో
అర్థమైందా? ఫస్ట్ ప్లేస్ డాడీ, సెకండ్ ప్లేసు ఎంతమంది అమ్మాయికి పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఒక భర్త. మరి అందరూ సముదాయించుకుని వస్తుంది. దాని మిగిలిన వాళ్ళకి ఏమంటా? అదే మిగిలిన వాడికి అమ్మాయి, మిగిలిన వాడికి ఏమంటా రావటానికి? జాగ్రత్త. 10:30 అంటే 10:30కే మొదలు. చదువుతున్న ఇదే మాట మీకు చెప్పటం. 10:30 అంటే 10:30.